ఉద్యోగుల స్వేచ్ఛ హక్కుల విషయంలో కేరళ హైకోర్టు ఒక విప్లవాత్మకమైన తీర్పును వెలువరించింది. ఇది కార్పొరేట్ ప్రభుత్వ రంగ సంస్థల్లోని యాజమాన్యాల ధోరణిని ప్రశ్నిస్తోంది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు దానిని ఆమోదించకుండా అడ్డుకునే అధికారం ఏ సంస్థకు లేదని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. రాజీనామాను ఆమోదించకుండా ఒక ఉద్యోగిని బలవంతంగా విధుల్లో ఉంచడం అంటే వారిని ఒక కట్టుబానిసలా చూడటమేనని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగంలోని 23వ అధికరణం ప్రకారం దేశంలో వెట్టి బానిసత్వం లేదా బలవంతపు చాకిరీ పూర్తిగా నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఉద్యోగ నియామక ఒప్పందంలో ఏదైనా బలమైన చట్టపరమైన అడ్డంకులు ఉంటే తప్ప ఒక వ్యక్తిని తన ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఉద్ఘాటించింది. ఈ తీర్పు వేలాది మంది ఉద్యోగులకు తమ వృత్తిపరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తి తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా రాజీనామా సమర్పించారు. 2020లో తన తండ్రి మరణించిన తర్వాత తీవ్రమైన మానసిక నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత అతనిపై పడింది. తల్లి బాగోగుల కోసం ఇంటికి దగ్గరగా ఉండే మరో పనిని చూసుకోవాలనే ఉద్దేశంతో ఆయన తన ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే సదరు యాజమాన్యం సంస్థలో పని ఒత్తిడి, ఆర్థిక కారణాలను సాకుగా చూపుతూ అతని రాజీనామాను ఆమోదించడానికి నిరాకరించింది. అంతటితో ఆగకుండా 2022 అక్టోబర్ నుంచి అతడికి రావాల్సిన జీతాన్ని కూడా నిలిపివేసి మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది. రాజీనామా ఆమోదం పొందితేనే మరోచోట వేరే అవకాశం ఉండటంతో పిటిషనర్ విధిలేని స్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నారు. పిటిషనర్ తరపు వాదనలను విన్న హైకోర్టు సదరు ప్రభుత్వ సంస్థ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ సమర్పించిన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని, అతనికి రావాల్సిన జీతభత్యాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. గ్రాట్యుటీ, పీఎఫ్ వంటి అన్ని రకాల పదవీ విరమణ ప్రయోజనాలను లెక్క కట్టి 2 నెలల వ్యవధిలోపు అతడికి చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. నియామక సమయంతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో నిష్క్రమణకు సంబంధించి ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేనప్పుడు యాజమాన్యాలు మొండిగా వ్యవహరించడం చెల్లదని హితవు పలికింది. ఈ తీర్పు ద్వారా ఉద్యోగులు కేవలం యంత్రాలు కాదని, వారికి వ్యక్తిగత జీవితం, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయని కోర్టు మరోసారి నిరూపించింది. సంస్థ ప్రయోజనాల కంటే ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులే అత్యున్నతమైనవని కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.